హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన నాగార్జున గారిది ఒక సినిమానైతే రిలీజ్ చేయబోతున్నారనమాట. సో ఆ సినిమా ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా మన నాగార్జున గారి గీతాంజలి సినిమా ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు 28వ తారీఖు చాలా గ్రాండ్గా రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నారనే చెప్పాలి. అండ్ ఇక సినిమా గురించి చెప్పాలి అంటే బాగుంటుందన్నమాట. నేను కూడా రీసెంట్గానే చూసా ఈ సినిమా. ఈ మధ్యలోనే చూసా. ఎప్పుడు అంటే మన 'ప్రభాస్' గారిది ఒక ఇంటర్వ్యూ జరిగింది గదా! మన 'సంతోష్ శోభన్' గారితో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అప్పుడు అడుగుతారనమాట 'సంతోష్ శోభన్' గారు, "మీ ఫేవరెట్ సినిమా ఏది?" అనంటే 'గీతాంజలి' సినిమా అని చెప్తారనమాట. సో, అప్పుడు నాకనిపిచ్చింది 'ప్రభాస్' గారి ఫేవరెట్ సినిమా 'గీతాంజలి' అంటున్నారంటే అదేదో మంచి సినిమానే అయ్యుంటదని యూట్యూబ్‌లో కొట్టి చూసా. అండ్ చూస్తే 'నాగార్జున' గారు హీరో. అండ్ ఓకే, బాగుంటుంది అని ఓపెన్ చేశా. అండ్ బాగుంది. సినిమా అయితే బాగుందనమాట. అండ్ ముఖ్యంగా పాటలైతే బాగున్నాయి. అండ్ 'ఆమని పాడవే' ఆ సాంగ్ కావచ్చు, 'ఓ ప్రియా ప్రియా' సాంగ్ కావచ్చు, అండ్ 'ఓం నమః' సాంగ్ కావచ్చు. సో ప్రతిదీ బాగుంటుంది. అండ్ మన నాగార్జున గారి యాక్టింగ్ కూడా పీక్స్, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే ఉంటుందనే చెప్పాలి. అండ్ హీరోయిన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారు. కొన్ని చోట్ల కామెడీ చేస్తారు. అండ్ మంచి మంచి డైలాగులు అయితే ఉంటాయన్నమాట. ఆ స్టేషన్ మాస్టర్ చనిపోతారు, వాళ్ళు చనిపోతారు, వీళ్ళు చనిపోతారని ఓ డైలాగ్ చెప్తారు. సో అది కూడా బాగా అనిపించింది. అంటే ఆ హీరోయిన్ చెప్పే డైలాగే మన నాగార్జున గారు రివర్స్లో చెప్తారనమాట. సో అది బాగా అనిపించింది. అండ్ అన్నీ బాగుంటాయి అన్నమాట. సీన్లు, మంచి మెసేజ్ ఉంటుంది ముఖ్యంగా, మంచి మెసేజు. సో లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలా సాగిపోతూ ఉండాలి అని మంచి మెసేజ్ అయితే ఇస్తారనే చెప్పాలి. బాగుంది సినిమా. అండ్ 'ప్రభాస్' గారు చెప్పాకే నేనైతే చూసా ఆ సినిమా. సో బాగుంది. అండ్ మంచి రిలీజ్ అనే చెప్పాలి. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు.